హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సువర్ణ ద్వీపం. ఈ వీడియోలో ఒక మంచి స్టోరీని విందాం. హడావుడిగా ఆఫీస్కి రెడీ అవుతూ షూస్ వేసుకుంటూ ఉన్న అమర్ చేతికి టిఫిన్ ప్లేట్ని అందించి వాటర్ బాటిల్ని పక్కనే టీపాయ్ పైన పెట్టి 6 ఏళ్ల కూతురు నిత్యకి జడవేస్తూ ఉంటుంది ప్రతిమ. చేతులు కడుక్కుంటూ ఉన్న అమర్ని చూస్తూ, ఏమండి, ఈరోజు మీకు ఆఫీస్లో బోనస్ ఇస్తారు కదా, నేను సంవత్సరం రోజుల నుంచి నెలకు 1000 చొప్పున ఇంటి ఖర్చుల్లో డబ్బులు దాచాను. మొత్తం కలిపి 25-30 ఉంటుంది. నిత్యకి ఎల్లుండి నుంచి సమ్మర్ హాలిడేస్ ఇస్తున్నారంట. ఈ సెలవుల్లో మనము కాశీకి వెళ్దాం. కాశీ విశ్వనాథ స్వామిని దర్శనం చేసుకుంటానని చాలా కాలం కిందట మొక్కుకున్నాను. వెళ్ళడానికి ఎప్పుడు ఏదో ఒక ఆటంకం. ఈసారి మాత్రం మిస్ కాకూడదు. మీరు కూడా మీ ఆఫీస్లో ఒక వారం రోజులు లీవ్ కావాలని అప్లై చేయండి. వింటున్నారా అని అంటుంది. టిఫిన్ తినేసి బైక్ కీస్ తీసుకుంటూ అమర్, సరే ప్రతిమ, అలాగే వెళ్దాం, నాకు ఆఫీస్కి టైం అవుతోంది, బాయ్ అంటూ బైక్ స్టార్ట్ చేసి ఆఫీస్కి బయలుదేరతాడు. అమర్ ప్రతిమలకి పెళ్ళై 8 ఏళ్ళు అవుతూ ఉంటుంది. వాళ్లకు పాప నిత్య. అమర్ ఒక కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తూ ఉంటాడు. నెలకి 20,000 జీతం. ప్రతిమ పొందిగ్గా కాపురం చేస్తూ అమర్ని ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా కుటుంబాన్ని ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చూసుకుంటూ ఉంటుంది. ప్రతి సంవత్సరం ఉగాదికి అమర్ వాళ్ళ ఆఫీసులో వాళ్ళ బాస్ అందరికీ ఒక నెల జీతాన్ని బోనస్గా ఇస్తూ ఉంటాడు. ప్రతి సంవత్సరం ఏదో ఒక అవసరానికి ఆ డబ్బంతా ఖర్చయిపోతూ ఉండడంతో కాశీకి వెళ్లాలన్న ప్రతిమ ఆశ తీరకుండా అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది. ఎలాగైనా ఆ 7 డబ్బులు పొదుపు చేసి అమర్కి వచ్చే బోనస్ డబ్బును కూడా కలిపి మొక్కు తీర్చుకోవాలని ప్రతిమ గట్టిగా అనుకుంటుంది. అమర్ కూడా సరే అనడంతో సంతోషంగా కాశీకి వెళ్ళటానికి బట్టలు ఇస్త్రీ చేసుకుంటూ ఉంటుంది ప్రతిమ. ఆఫీస్లో బోనస్ డబ్బులు తీసుకున్న అమర్ సాయంత్రం 5 గంటలకి ఇంటికి వెళ్ళడానికి బైక్ స్టార్ట్ చేస్తూ ఉంటాడు. హాయ్ అమర్ అంటూ మోహన్ దగ్గరికి రావడం చూసి హాయ్ మోహన్ అంటూ నవ్వుతూ పలకరిస్తాడు అమర్. బోనస్ డబ్బుతో ఏం ప్లాన్ చేస్తున్నావు అమర్ అంటూ దగ్గరికి వస్తాడు మోహన్. ఏముంది మోహన్, మా ఆవిడ కాశీకి వెళ్ళాలని అడిగింది. ఈసారి కాశీకి వెళ్తున్నాను. నెక్స్ట్ వీక్ వారం రోజులు లీవ్ కావాలని బాస్ని అడగాలి అని అంటాడు. మోహన్ నవ్వుతూ, ఏంటి అమర్, కాశీకి వెళ్తావా? పుణ్యక్షేత్రాలకి తీర్థయాత్రలకి వెళ్లే వయసు అనేది. ఒకవేళ వెకేషన్కి వెళ్ళాలన్నా ఏ సిమ్లాకో ఊటీకో వెళ్ళాలి. అయినా ఆ వెకేషన్కి పెళ్ళాలతో వెళ్ళడం పరమ బోర్. ఎప్పుడు నైటీ వేసుకొని విమ్ము సబ్బు వాసనో రెన్ను సబ్బు వాసన వస్తుండే పెళ్ళాన్ని చూస్తే ఉన్న మూడు కూడా ఎగిరిపోతుంది అంటూ నవ్వుతూ అంటాడు. ఇప్పుడేమంటావు మోహన్ అని విసుగ్గా అంటాడు అమర్. నా మాట విన్నావంటే నువ్వు జీవితాంతం గుర్తుండిపోయే ఎంటర్టైన్మెంట్ని అనుభవిస్తావు అని మోహన్ అంటాడు. ఏంటది అని ఆసక్తిగా అడుగుతాడు అమర్. తన మొబైల్ని ఓపెన్ చేసి ఒక అమ్మాయి ఫోటోని అమర్కి చూపిస్తాడు మోహన్. అమర్, ఈ అమ్మాయి పేరు రిహానా. చాలా కాస్ట్లీ ఫిగర్. గంటకి 10,000 తీసుకుంటుంది. బట్ 200% వర్త్ అని చెప్పాలి. అంత సుఖం అమ్మాయి ఇస్తుంది. ఈ అమ్మాయి అపాయింట్మెంట్ కోసం క్యూలో ఉంటారు తెలుసా అమర్? ఇప్పుడు నా బోనస్ డబ్బుతోటి రిహానా దగ్గరికే వెళ్తున్నా. నీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పు, తనని నేను సెట్ చేస్తాను. స్వర్గం అంటే ఏంటో నువ్వు ఖచ్చితంగా రుచి చూస్తావు. నా మాట నమ్ము అంటూ ఆ ఫోటో ఉన్న మొబైల్ని అమర్ చేతికిస్తాడు మోహన్. ఆ ఫోటోని చూస్తాడు అమర్. రెడ్ అండ్ బ్లాక్ కలర్ డ్రెస్లో బంగారు ఛాయలో మెరిసిపోతూ ఉన్న రిహానాను చూడగానే అమర్ ఫ్లాట్ అయిపోతాడు. నిజంగానే ఈ అమ్మాయిది హీరోయిన్స్ని తలదన్నే అందమే. మోహన్ చెప్తోంది నిజమే అని అనుకుంటాడు అమర్. అమర్ కళ్ళలో ఆతృతని గమనించిన మోహన్ నవ్వుకుంటూ, సరే అమర్, నేను బయలుదేరుతున్నాను. నువ్వే విషయం అనుకుంటున్నావో ఆలోచించుకొని నాతో చెప్పు. నీకు ఓకే అంటే నేను రిహానాని నీకు పరిచయం చేస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అమర్ కాసేపు అక్కడే బెంచీపై కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. మోహన్ చెప్తోంది కూడా నిజమే. ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేయాలి? ఓ 50-60 ఏళ్ల వయసు వచ్చాక ఏం ఎంజాయ్ చేస్తాం? బోనస్ డబ్బుతో రిహానా దగ్గరికి వెళ్తే బాగుంటుందేమో. కానీ ప్రతిమ కాశీకి వెళ్ళాలనంటోందే. ఆ డబ్బులేవి బోనస్ డబ్బులు ఇచ్చారా అని అడిగితే ఏం చెప్పాలి అని తీవ్రంగా ఆలోచిస్తాడు అమర్. చివరికి 1 గంట తర్వాత అమర్ మనసు రిహానా దగ్గరికి వెళ్ళటానికి ఓటేస్తుంది. అమర్ మనసులో కాశీ విశ్వనాథ స్వామికి మొక్కుకుంటూ, స్వామి, నన్ను ఈసారి క్షమించండి, కాశీకి ప్రతిమని మరోసారి తీసుకొని వస్తాను అని అనుకుంటాడు. మోహన్కి ఫోన్ చేస్తాడు అమర్. మోహన్ అమర్తో, నేనిప్పుడు రిహానా వాళ్ళ ఇంటికే వెళ్తున్నాను అమర్. నేను నీకు లొకేషన్ని షేర్ చేస్తాను, నువ్వు అక్కడికి వచ్చేసేయి. నీకు రిహానాని పరిచయం చేస్తాను. 8 గంటలకంతా ఖచ్చితంగా అక్కడ ఉండేలా వచ్చేయని అంటాడు. ఓకే మోహన్ అంటూ సంతోషంగా బైక్ని స్టార్ట్ చేసి అమర్ ఇంటికొస్తాడు. బోనస్ డబ్బులు 20,000 బైక్ సీక్రెట్ బాక్స్లో ఉంచి లోపలికి వస్తాడు అమర్. ఫ్రెష్గా స్నానం చేసి రిహానా దగ్గరికి వెళ్ళటానికి
టవల్ తీసుకొని బాత్రూమ్కి వెళ్తూ ఉంటాడు అమర్. కూరగాయలు తరుగుతూ ఉన్న ప్రతిమ, ఏమండి బోనస్ ఇచ్చారా అని అడుగుతుంది. అమర్ దిగులుగా మొహం పెట్టి, ఇచ్చారు ప్రతిమ, కానీ నా కొలీగ్ ఒకతను వాళ్ళ నాన్నకి సీరియస్గా ఉందని హాస్పిటల్లో అడ్మిట్ చేశారని 20,000 అడ్జస్ట్ చేయగలవా అని అడిగాడు. ఆ డబ్బులు అతనికి ఇచ్చాను ప్రతిమ, త్వరలో ఇచ్చేస్తానని చెప్పాడు అని అమర్ అంటాడు. ప్రతిమ వెంటనే, అయ్యో పోన్లేండి, మనిషి ప్రాణం కన్నా ప్రయాణం ముఖ్యం కాదులేండి, మానవ సేవే మాధవ సేవ అంటారు, మంచి పని చేశారు, కాశీకి మనం మరోసారి వెళ్దామంటూ నిరాశగా కిచెన్లోకి వెళ్తుంది. ఊపిరి పీల్చుకున్న అమర్ రిహానా గురించి ఆలోచిస్తూ ఊహల్లో తేలిపోతూ స్నానం చేసి మంచి డ్రెస్ వేసుకొని పెర్ఫ్యూమ్ స్ప్రే చేసుకొని బైక్ని స్టార్ట్ చేస్తూ ఉంటాడు. ప్రతిమని చూస్తూ, ప్రతిమ నేను ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాను, రావడానికి లేట్ అవుతుంది, నువ్వు భోజనం చేసేసేయి అంటూ మోహన్ పంపించిన లొకేషన్ని చూస్తూ బైక్ని స్టార్ట్ చేస్తాడు. టైం దాదాపు రాత్రి 8 గంటలు అవుతూ ఉంటుంది. బైక్ని రిహానా వాళ్ళ ఇంటికి కాస్త పక్కగా ఆపి మోహన్కి ఫోన్ చేయడానికి మొబైల్ని తీస్తాడు. అప్పుడే పోలీస్ జీప్ నేరుగా వచ్చి రిహానా వాళ్ళ ఇంటి ముందు ఆగడంతో కంగారు పడ్డ అమర్ బైక్ని స్టార్ట్ చేసి కొంచెం దూరంగా వెళ్ళి ఆపుతాడు. ఓ పక్కగా నిలబడి అక్కడ జరుగుతూ ఉన్నది చూస్తూ ఉంటాడు అమర్. పోలీసులు ఇంట్లోకి వెళ్ళి లోపల నుంచి 3 అమ్మాయిల్ని 3 మగవాళ్ళని బయటకు తీసుకొస్తారు. అప్పుడే మీడియా వాళ్ళు కూడా వచ్చి ఫోటోలు తీస్తూ ఉంటారు. బయటికి తీసుకొచ్చిన 3 మగవాళ్లలో మోహన్ కూడా ఉండడంతో అదిరిపడతాడు అమర్. ఓ మీడియా ఛానల్ యాంకర్ కెమెరా ముందు నిలబడి రెసిడెన్షియల్ ఏరియాలో బ్రోతల్ హౌస్ని నడుపుతూ ఉన్నట్టు పోలీసులకి సమాచారం అందడంతో ఈ ఇంటిపై పోలీసులు రైడ్ చేశారు. 3 అమ్మాయిల్ని 3 మగవాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అందరినీ అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్తూ ఉన్నారు అంటూ చెప్పడం విన్న అమర్కి చెమటలు పట్టేస్తాయి. వెంటనే బైక్ని స్టార్ట్ చేసి వేగంగా నడుపుతూ అక్కడి నుంచి దూరంగా వచ్చేస్తాడు. చెమటలు తుడుచుకుంటూ అమర్, భగవంతుడా కొంచెంలో ఎంత ప్రమాదం తప్పింది, ఓ 5 నిమిషాలు ముందుగా వెళ్ళునుంటే మోహన్తో పాటు పోలీసులు నన్ను అరెస్ట్ చేసుండేవాళ్ళు, మీడియా వాళ్ళు నన్ను కూడా వీడియో తీసి టీవీలో చూపిస్తూ ఉండేవాళ్ళు, నేను వ్యభిచారం చేస్తూ దొరికిపోయిన విషయం తెలిస్తే ప్రతిమకి మొహం చూపించగలనా, బంధువుల ముందు తలెత్తుకోగలనా, అసలు రేపు నిత్యకి మంచి కుటుంబంలో అబ్బాయితో పెళ్లి చేయగలనా, ఇవేవి ఆలోచించకుండా మోహన్ మాటలు విని రిహానా దగ్గరికి వెళ్లాలని ప్రయత్నించాను. బంగారం లాంటి ప్రతిమను ఇంట్లో పెట్టుకొని గాలి వెదవల మాటలు విని బుద్ధి లేకుండా కుటుంబ గౌరవాన్ని అగాధంలో పడేయాలని చూశాను. దేవుడు ఈరోజు నన్ను కాపాడుండకపోతే తరతరాలకి చెరగని మచ్చని తీసుకొచ్చిన వాడిలాగా మా అమ్మా నాన్న కూడా నన్ను అసహించుకునే వాళ్ళేమో అంటూ ఏడుస్తూ ఉంటాడు అమర్. పరమేశ్వర, నేను చాలా పాపం చేశాను, నన్ను క్షమించు, ఇంకెప్పుడు ఇలాంటి తప్పుడు పనులు చేయను అంటూ చెంపలు వేసుకుంటాడు. కాసేపటి తర్వాత తేరుకున్న అమర్ ఇంటికొస్తాడు. అమర్ని చూసిన ప్రతిమ, ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాను, లేట్గా వస్తానన్నారు, అప్పుడే వచ్చేసారేమని అడుగుతుంది. అమర్ ప్రతిమతో, ప్రతిమ నా ఫ్రెండ్ తన దగ్గరున్న డబ్బులు సరిపోయాయని మన 20,000 వెనక్కి ఇచ్చేస్తాడు, ఇదిగో తీసుకెళ్ళి లోపల పెట్టు, ఈ శనివారమే కాశీకి ట్రైన్ టికెట్స్ని బుక్ చేస్తున్నాను, నువ్వు లగేజ్ సర్దే పనిలో ఉండు, మా బాస్కి లీవ్ కూడా చెప్పేస్తాను అని అంటాడు. నిజంగానా అంటూ ప్రతిమ ఆ డబ్బులు తీసుకొని సంతోషంగా బీరువాలో పెట్టడానికి వెళ్తూ ఉంటుంది. మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.